వెల్కమ్ టు అవర్ ఛానల్ పొద్దు వైజాగ్. ఈరోజు మీకు కొత్త ప్లేస్ చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. హాయ్ ఫారెస్ట్కి వచ్చాం. వైజాగ్లో ఉన్న కంబాలి కొండ అనమాట. ఫారెస్ట్లా ఉంటుంది. జంతువులు పులులు కూడా ఉంటాయి. నైట్ టైం ఉండకూడదు, డే టైం వరకే. మినీ ఫారెస్ట్ అనమాట. మినీ ఫారెస్ట్ అంటే చిన్న అడవి కదా. చూసారా పుట్టలు ఎంత పెద్ద ఉన్నాయి. ఇలాంటి పుట్టలు చాలానే ఉన్నాయి. అందుకే ఈవినింగ్ 5 లోపే ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తారు. ఎందుకంటే పాములు తిరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా చూస్తే పిల్లలు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి. మీరు పిక్నిక్ సీజన్లో చక్కగా పిక్నిక్ వేసుకొని రండి. ఇలా వస్తుంటే మాకైతే ఈ జింకలు కనిపించాయి. చాలా హ్యాపీ అనిపించింది. జింకలు మనుషులు చూడగానే పారిపోతాయి, కానీ ఇవేంటో దగ్గరికి వస్తున్నాయి ఫుడ్ వేయమని. చూసారు కదా, బిస్కెట్స్ తింటున్నాయి. చాలా బాగా నచ్చింది నాకైతే మట్టుగా. ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఫస్ట్ అట్రాక్షన్ అయ్యింది మాత్రం ఈ జింకలు అనమాట. మనం టచ్ చేసి తినిపించడానికి చాయిస్ వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. పాపం ఇక్కడ ఫుడ్ దొరకదు అనుకుంటా, అందుకే పాపం అందరి దగ్గరికి వెళ్ళి తింటున్నాయి. ఇంకా మా వారు కూడా వెళ్ళి ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చారు తినిపించడానికి. చూస్తున్నారా, నేను వీడియో తీస్తున్నానని డౌట్గా ఉన్నాయి తినాలా వద్దని చెప్పేసి. ఇది వరకు అయితే ర్యాబిట్స్ కూడా ఉండేవి. వీటితో పాటు ఇప్పుడు ర్యాబిట్స్ లేవు. చాలా పక్షులు కూడా ఉండేవి, అవి కూడా ఇప్పుడు కనిపించట్లేదు. ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ పెట్టకూడదేమో. ఇవి అప్పుడప్పుడు హైవే మీదకి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన కూడా చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఈ అడవి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. హాయ్ 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 చెప్పండి. నేను ఆల్రెడీ పెట్టాలి, ఆగేసుకుంది టఫ్మని. ఇంకా ఈ కంబాలి కొండ చూడటానికి మినీ ఫారెస్ట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అడవిలోకి వెళ్ళలేం కదా, ఈ చిన్న అడవిలోకి అయితే వెళ్ళొచ్చు. అడవి ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు కదా. సో ఇందులోకి వెళ్తే ఆ ఫీల్ ఉంటుంది. మీకు బైక్ పార్కింగ్ అయితే బయటే ఉంటుంది, కార్ పార్కింగ్ లోపలే ఉంటుంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ చాలా బాగుంది. ఇలాంటి పచ్చని చెట్లు మళ్ళీ చూస్తామా ఇంకా ఫ్యూచర్లో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. పొట్లు అయితే మట్టుగా చాలా భయంకరంగా ఉన్నాయి. చాలా పెద్ద పొట్లు, ఎన్ని ఉన్నాయో. మనకి ఇది హైవే దగ్గరలోనే ఉంటుంది. జూ పార్క్ ఎదురుగా ఆపోజిట్లో కంబాలి కొండ ఉంటుందన్నమాట. ఇంకా అలా వెళ్తుంటే ఇదైతే కనిపించింది. భలే ఉంది. ఈ ప్లేస్ మాత్రం సూపర్గా ఉంది. వ్యూ పాయింట్ అనమాట. ఇలాంటివి 6-7 ఉన్నాయి వ్యూ పాయింట్లు. చక్కగా వాటి పైకి ఎక్కి వీడియో తీసుకోవచ్చు. చుట్టూ వాతావరణం అంతా చూడవచ్చు. అంత బాగుంది. నాకు ఈ ప్లేస్ ఫోటోషూట్కి అయితే భలే ఉంటుంది అనిపించింది, కానీ ఫోటోషూట్ లేదు ఇందులో. చూసారా, చెక్కలతోనే కట్టారు. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి జింకలు కనిపిస్తున్నాయి చూడండి. చుట్టూ అడవంతా చూడొచ్చు. ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయి. ఒక 6-7 ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ డమ్మీ పులి, డమ్మీ ఏనుగు అనమాట. ఇంకా అలా మీదకి వస్తుంటే ఈ థ్రెడ్ బ్రిడ్జ్ అయితే కనిపించింది. దాంతోపాటు జిప్ లైన్ కూడా ఉంది. ఒక మనిషికి ఈ బ్రిడ్జ్ అయితే మట్టుగా 300 రూపీస్ అనమాట. వెళ్ళేటప్పుడు ఈ థ్రెడ్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి, వచ్చేటప్పుడు జిప్ లైన్ నుంచి తీసుకొస్తారు. నేను వెళ్దాం అనుకున్నా, కానీ నాకు చాలా భయము. నేను ఎప్పుడు ఇలాంటి సాహసాలు చేయను అనమాట. ఇంకా మా వారిని అయితే ధైర్యం చేసి వీడియో కోసం పంపించేసాను. పాపం మొత్తానికి ఫాస్ట్గానే వెళ్ళిపోయారు. సాధారణంగా ఇటు అటు అంటే ఈ చివర ఆ చివర పర్లేదంటే, కానీ మిడిల్లోకి వచ్చేసరికి ఈ తాళ్ళ బ్రిడ్జ్ అయితే కదులుతూ ఉంటుందంట. దీని పేరు చెప్పలేదు కదా. దీన్ని వీళ్ళు ఇక్కడ బర్మా బ్రిడ్జ్ అని అంటారంట. మా వారు స్పీడ్గానే వెళ్తున్నారు, కానీ భలే ఉంది. నేను వెళ్తే బాగుంది అనిపించింది, కానీ 300 రూపీస్ ఒక పర్సన్కి అవసరమా అనిపించింది నాకైతే. మా వారు వెళ్ళారు కదా, ఆ వెళ్ళిన థ్రిల్లింగ్ నేనే ఎంజాయ్ చేశాను అనమాట. వచ్చేటప్పుడు ఈ జిప్ లైన్ కనిపిస్తుంది కదా, ఇలా వస్తారనమాట. వెళ్ళిపోయారు. ఇంకా జిప్ లైన్ నుంచి రావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ
అక్కడ ఒక పర్సన్ ఉంటారు ఆ చివర, కొండకి చివర. ఇంకా బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు, కొండే ఉంటుంది. మా వారు వీడియో తీసుకుంటూ వస్తున్నారు. సూపర్ అసలు. నేనైతే కళ్ళు మూసుకొని వస్తా. ఈయన అక్కడి వరకు వచ్చి ఎలా ఉంది అండి అని అంటే పర్లేదు, నార్మల్గానే ఉంది, అంత భయం ఏం లేదు అన్నారు. ఇంకా లోపలికి వస్తే బోటింగ్ కూడా ఉంది. ఈ బోటింగ్ చాలా బాగుంటుంది. అప్పట్లో ఈ వాటర్, ఈ చెరువులో అయితే మట్టగా ముసళ్ళు ఉండేవని చెప్పేసి అనేవారు. అందుకని ఇదివరకు ఎప్పుడు బోటింగ్ చేయలేదు. కానీ ఈసారి డేరింగ్ చేసి బోటింగ్ కూడా చేసామన్నమాట. ఒక పర్సన్కి 150 రూపీస్. చాలా బాగుంది. మనమే ఇలా వెళ్ళొచ్చు చక్కగా. ఫస్ట్ టైం నేను ఇలా బోటింగ్ చేయడం. ఎప్పుడో ఉడా పార్క్లో చేసా, అదంత థ్రిల్లింగ్ అనిపించలేదు. కానీ ఇది భలే థ్రిల్లింగ్ అనిపించింది. ఇంకో పక్క భయం కూడా అనిపించింది. ఎందుకంటే చుట్టూ మొక్కలు కదా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎట్నుంచి ఏ ముసలు వస్తుందో, ఎట్నుంచి ఏ పూలు వస్తుందో అని చెప్పి భయంగా థ్రిల్లింగ్గా చేసామన్నమాట. భలే అనిపించింది. ఇంకా మా వారే కష్టపడ్డాను, నేనేం చేయలేదు. వీడియో తీసుకోవడానికే టైం సరిపోయింది నాకు. మనకైతే ఈ సేఫ్టీ కూడా ఇస్తారనమాట. ఇదైతే ఈ చెరువు అయితే మటుగా 10 అడుగుల లోతుంది. ఇదివరకు అలానే ఇంజనీరింగ్ అబ్బాయిలు చనిపోయారు ఒక 3. అప్పుడు దీన్ని క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేశారు. యాక్చువల్గా అయితే జిప్ లైన్ ఈ చెరువు దగ్గర ఉండేది, ఒకప్పుడు తీసేసి పక్కన పెట్టారనమాట. భలే ఉంది కదా, తప్పకుండా విజిట్ చేయండి. 1 మెంబర్కి 150, చాలా రీజనబుల్గానే ఉంది. ఒక 20 మినిట్స్ వరకు ఉండొచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరికి మనమే బోటింగ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఒక 20 మినిట్స్ అయినా సరిపోతుంది. చాలా బాగుంది, ఎంజాయ్ చెయ్యొచ్చు. భయం వేస్తుంది, ముసలీలు కూడా ఉన్నాయంట, రాకూడదు అనుకుంటున్నా. ఎప్పుడైనా కంబాలి కొండకి రండి, వైజాగ్ వస్తే మట్టుగా. కూర్చోడానికి చూసారా ఎంత బాగా సెట్ చేశారో. ఇదైతే కర్ర కాదులండి, మా అమ్మలవే, సిమెంట్వే. ఇంక జింకలు కూడా మళ్ళీ కనిపించాయి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. తప్పకుండా వైజాగ్ వచ్చేటప్పుడు కంబాలి కొండనైతే విజిట్ చేయండి. బాయ్ బాయ్.